మధ్యలో నాకు ఇక్కడికి అయిపోయిన తర్వాత నేను చెప్పుకుంటేనే దీన్ని ఇలా చేస్తానండి. వాయిస్ రికార్డ్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం లేదండి. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు నేను చేసుకుంటానండి ఆ మధ్య వరకు మనకి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ కార్డియస్ స్టూడెంట్స్. మనకి సెకండ్ యూనిట్లో లాస్ట్ టాపిక్ ఉన్నది. సెకండ్ యూనిట్లో ఫిఫ్త్ ఇయర్లో సెకండ్ యూనిట్లోకి వచ్చినప్పటికి లాస్ట్ పార్ట్ అనమాట. లాస్ట్ పార్ట్లోకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక హర్జీ-గిన్బర్గ్ ఈక్వేషన్ అనమాట. హర్జీ-గిన్బర్గ్ ఈక్వేషన్ ఏంటంటే హర్జీ-గిన్బర్గ్ ఈక్వేషన్కి ఏంటంటే కనుక పాపులేషన్ అనమాట. అంటే పాపులేషన్ డెన్సిటీని ఏం చేస్తారంటే కనుక కాల్కులేట్ చేస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే ఫినోటైపిక్ అండ్ జీనోటైపిక్ 2 రేసెస్ ఉన్నాయి కదా. ఫినోటైపిక్ అండ్ జీనోటైపిక్ రేషెస్ని బేస్ చేసి ఏం చేస్తారంటే కనుక కాల్కులేట్ చేస్తారు. అంటే హర్జీ-గిన్బర్గ్ అనే సైంటిస్ట్ ఎవరంటే కనుక జర్మన్ ఫిజిషియన్స్ అనమాట. అది ఆ జర్మన్ సైంటిస్ట్. ఈయన ఏంటంటే కనుక 1908లో ఏం చేశారంటే కనుక G4 మీద ఏం చేస్తారంటే కనుక ఒక ఈక్వేషన్ ప్రతిపాదించారు. ఆ ఈక్వేషన్ అంటే హర్జీ-గిన్బర్గ్ ఈక్వేషన్ అనమాట. ఈ ఈక్వేషన్ బేస్ చేసుకుని ఏంటంటే మనకి వచ్చినప్పటికీ మెండల్స్లో బేస్ చేసుకుంటే కనుక మనకి జీనోటైప్ రేషియో చూసాం, ఫినోటైప్ రేషియో అనమాట. ఓకేనండి. ఈ 2 టైప్స్ రేషియో చూసాం, జీనోటైప్ అండ్ ఫినోటైప్. జీనోటైప్ ఫినోటైప్ వచ్చినప్పటికి ఏంటంటే రేషియో కట్ అనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే కనుక ఇక్కడ మనకు వచ్చినప్పుడు ఓన్లీ జీనోటైప్ రేషియో తీసుకుంటారండి. అంటే పాపులేషన్కి వచ్చేటప్పుడు అనమాట. ఆ పాపులేషన్లో ఉండేటువంటి వేరియేషన్ పట్టమాట. అంటే వచ్చినటువంటి పాపులేషన్ అంటే ఎలా చెప్తాము, పాపులేషన్ ఇచ్చి ఫర్ యూనిట్ ఏరియా. అంటే ఒక జన సమూహంలో ఉండేటువంటి ఒక నిర్ణీత విస్తీర్ణం కలిగి ఉండేటువంటి జనాభాని జన సమూహంగా చెప్తారనమాట. అంటే ఒక డిస్టెన్స్ అనమాట. ఒక డిస్టెన్స్లో ఉండేటువంటి పాపులేషన్ బేస్ చేసి ఏం చేస్తారంటే కనుక డెన్సిటీ పాపులేషన్ డెన్సిటీగా చెప్తారనమాట. ఆ పాపులేషన్ బేస్ చేసుకుని ఏంటంటే జీనోటైపికల్ బేస్ చేసుకుని ఎవరైతే కనుక హర్జీ-గిన్బర్గ్ అనమాట. గిన్బర్గ్ ఏంటంటే ఫిజిషియన్, జర్మన్ ఫిజిషియన్ అనమాట. ఎప్పుడంటే ఎస్టాబ్లిష్డ్ 1908 అనమాట. అంటే 1950 ఏం చేశారంటే హర్జీ-గిన్బర్గ్ ఈక్వేషన్ ప్రతిపాదించారనమాట. ఇండిపెండెంటల్ కంటే కనుక మెండల్స్ని ఏం చేసుకుని ఏంటంటే తర్వాత మోర్గన్ గారు ఎలా చేస్తారో అదే విధంగా ఏంటంటే కనుక పాపులేషన్ రేషియో అనమాట. అంటే పాపులేషన్ ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ అవుతుంది దాన్ని బట్టి అనమాట. అందులో ఇది ఏం చేస్తారంటే G4, ఎలినిక్ ఫ్రీక్వెన్సీ, అంత జీనోటైపిక్ ఫ్రీక్వెన్సీస్ అనమాట. ఇక్కడ ఈ G4లోకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక G4లోకి వచ్చినప్పటికీ పాపులేషన్స్ బేస్ చేస్తుందన్నమాట. అంటే ఫోల్ అంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతూ ఉండాలన్నమాట. ఇక్కడ G4లోకి వచ్చినప్పటికి ఏంటంటే ఇది బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. అంటే నెక్స్ట్ జనరేషన్లో వచ్చేటువంటి వాటిని బేస్ చేసి G4 గురించి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఎలినిక్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఇక్కడ ఎలినిక్ అంటే వచ్చినటువంటి బేసికల్గా మనకు వచ్చినటువంటి ఫ్రీక్వెన్సీస్ అనమాట. అంటే జీనోటైపిక్లో వచ్చేసినట్టు ఫ్రీక్వెన్సీ, తర్వాత ఫినోటైపిక్. అంటే మనం ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక అందులో జీనోటైపిక్, ఫినోటైపిక్ 2 టైప్స్ చూసుకుంటారు కదా. 2 టైప్స్లో మనం ఏం చేస్తారంటే కనుక దాన్ని ఏం చేస్తారంటే ఎలినిక్ ఫ్రీక్వెన్సీ, తర్వాత జీనోటైపిక్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఇంకా జీనోటైపిక్ ఫ్రీక్వెన్సీ అలాంటి తెలుసు కదా మనకి. మ్యాథ్స్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే కనుక అందులో వచ్చినటువంటి జీనోటైపిక్, ఫినోటైపిక్ అనమాట. జెనెటికల్గా వచ్చేసినట్టు టైప్ అంటే జీనోటైపిక్ అంటారనమాట. ఫినోటైపిక్ అంటే కనుక మనకి బేసికల్గా అవి కనిపించేటువంటిది అనమాట. అంటే జెనెటికల్గా అంతర్గతంగా ఉండేటువంటిది బేసిస్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఎసెన్షియల్ కండిషన్ ఆఫ్ హర్జీ-గిన్బర్గ్ అనమాట. ఈయన ఒక సమూహం ఏం చేశారంటే ఒక సీక్వెన్స్ తీసుకుంటారు. మనం సాధారణంగా ఏమంటామంటే అంటే ఇక్కడ మన పాపులేషన్కి వచ్చేటప్పటికి ఏంటంటే కనుక నో మ్యూటేషన్ జరుగుతుంది అంటారు. ఇక్కడ ఏంటి వచ్చినప్పుడు అంటే నో మ్యూటేషన్, నో G4, నెక్స్ట్ నో జెనెటిక్ ఈ కాంబినేషన్లో న్యాచురల్ సెలెక్షన్ ప్రెజర్ అనమాట. ఇక్కడ న్యాచురల్ సెలెక్షన్ ప్రెజర్ ఈ 4 ఉన్నాయి కానీ ఇక్కడ ఈ 4 కూడా వర్తించమండి ఇక్కడ. అంటే నో మ్యూటేషన్, నో జెనెటిక్ ఫ్లో, నెక్స్ట్ నో జెనెటిక్ డెఫ్ట్ అంటే జెనెటిక్ కాంబినేషన్ అంటే న్యాచురల్ సెలెక్షన్. మనకి ఏంటంటే పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యేపలికి పాపులేషన్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఇంక్రీజ్ అయ్యేపలికి మనకి ఏమవుతుందంటే కనుక దాన్ని బేస్ చేసి చెప్తారు. ఇక్కడ ఏంటంటే కనుక అక్కడ మ్యూటేషన్ జరగనట్టండి. అంటే పరివర్తన అనేది జరగదు. ఎక్కడ జీన్స్లోకి వచ్చినప్పుడు అంటే మ్యూటేషన్ ఉండదు. నెక్స్ట్ ఏంటంటే జీన్ ఫ్లో అన్నమాట. అంటే జీన్ ఫ్లో అంటే మనం గ్రాఫ్లో చూసుకుంటే కనుక ఫ్లో అవుతూ ఉంటుంది, అంటే గ్రాఫ్లో పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇది కూడా ఆ లెవెల్ లేదు. నెక్స్ట్ జెనెటిక్ ఫ్లో అంటే ఒక జెనెటికల్ డిఫరెంట్ అంటే కనుక ఒక జనరేషన్ ఉండేటువంటి డిసీజెస్ నెక్స్ట్ జనరేషన్కి వచ్చేటప్పటికి ఏంటంటే కనుక జెనెటికల్గా వచ్చేటువంటి డిసీజెస్ నెక్స్ట్ జనరేషన్కి ఏమవుతుందంటే 100% అవుతుంది అనమాట. 100% ఈక్వల్ అవుతుంది. ఏంటంటే కనుక అక్కడికి వచ్చినప్పటికంటే జెనెటిక్ కూడా ఉండదు. నెక్స్ట్ నో జెనెటిక్ రికాంబినేషన్స్ అనమాట.
అంటే రికాంబినేషన్ అంటే రీజనరేషన్ అనేది జరగదన్నమాట ఇక్కడ ఈ చెప్పినటువంటి ప్రకారంగా అయితే కనుక. నెక్స్ట్ ఏంటంటే అండి నో న్యాచురల్ సెలక్షన్ ప్రెజర్ అనమాట. డేటా లైన్ కూడా ఇచ్చేసంటే న్యాచురల్ గా సెలెక్ట్ చేసుకోవడం ప్రెజర్ చేయండి. ఇవన్నిటిని మినహాయించండి. ఎసెన్షియల్ కండిషన్స్ అంటే ఇవన్నిటిని మినహాయించి అంటే మ్యూటేషన్స్ లేదు, జీన్లో లేదు, జెనెటిక్ రికాంబినేషన్ లేదు, న్యాచురల్ సెలెక్షన్ లేదు. ఇవన్నిటిని మినహాయించేసారంటే కనుక తర్వాత ఏంటంటే ఇవన్నిటిని కాకుండా ఓన్లీ జీనోటైపిక్ రేషియో తీసుకున్నారంటే బేసికల్గా ఏం తీసుకున్నారంటే కనుక జీనోటైపిక్ రేషియో తీసుకున్నారంటే ఈ జీనోటైపిక్ రేషియో తీసుకుని మనకి ఏం చేస్తారంటే కనుక ఫ్రీక్వెన్సీని కడతారండి. ఓకేనా. ఫస్ట్ ఏంటంటే కనుక అది మీ బట్ ఈ సిస్టమ్ జనరల్ సిస్టమ్ అంట. అయితే దేనికి బేస్ చేసుకున్నారంట జీన్ ఓన్లీ ఎలిక్ ఫ్రీక్వెన్సీ జీనోటైపిక్ అనమాట అంటే జీన్ ఫోన్. నెక్స్ట్ ఏంటంటే ఎలిక్ ఫ్రీక్వెన్సీ అంటే మనకు వచ్చినటువంటి ఎలిక్స్ ఏంటి ఇది డామినెంట్ ఎలిల్స్. ఎలిల్స్ 2 టైప్స్ కదా, డామినెంట్ ఎలిల్స్ అంటే రిసెస్ ఎలిల్స్. నెక్స్ట్ ఏంటంటే జీనోటైపిక్ ఫ్రీక్వెన్సీ అనమాట అంటే జీనోటైపిక్ లో వచ్చేటువంటి రేషియో మనం సాధారణంగా అంటే మెంటల్ చెప్పినప్పటికీ 9:3:3:1 అలా వచ్చింది. అలాగే వచ్చినప్పుడు మామూలుగా ఫినోటైప్ వచ్చినప్పుడు ఏంటంటే 1:2:2:1 అనమాట. మనం ఏ రేషియో తీసుకుంటామంటే ఇక్కడ జీనోటైపిక్ అనమాట. దేని చేస్తామో జీనోటైపిక్ ఫ్రీక్వెన్సీ చేసుకుని ఈయన ఈక్వేషన్ ప్రతిపాదించారు. ఇక్కడ మనకు వచ్చేటంటే హార్డింగ్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ ఇది స్టేబుల్ పాపులేషన్ ఫర్ ఏ జీన్ విత్ ఎలియన్స్ అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే పాపులేషన్స్ ఎలియన్ కలిగి ఉంటారు అనమాట. ఓకేనండి, ఎలియన్ కలిగి ఉంటారు. ఇది స్టేబుల్ పాపులేషన్ ఫర్ ఏ జీన్ విత్ ఎలియన్స్ అంటే జీన్ విత్ ఎలియన్స్. ఇక్కడ 2 టైప్ ఆఫ్ ఎలియన్స్ ఉంటాయి. ఏంటంటే వేరే ఏ డామినెంట్ ఎలియన్స్ అండ్ ఏ రిసెసివ్. ఇక్కడ 2 ఎలియన్స్ తీసుకున్నారు. క్యాపిటల్ అండ్ స్మాల్ ఎలియన్స్ తీసుకున్నారు. 2 కూడా ఎలియన్స్ అవుతాయి అనమాట. ఇక్కడ చెప్పారు కదా ఇక్కడ ఏం తీసుకున్నారు ఇక్కడ అంటే కనుక ఇక్కడ ఏం తీసుకున్నారంటే ఎలిక్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నారు అనమాట. ఎలిక్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నారంటే కనుక 2 టైప్స్ ఆఫ్ ఎలియన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నారంటే క్యాపిటల్ ఏ అంటే స్మాల్ ఏ. ఈ 2 కూడా ఎలియన్స్. క్యాపిటల్ ఏ ఏం చెప్తున్నారంటే డామినెంట్ ఎలియన్స్. నెక్స్ట్ స్మాల్ ఏ ఏం చెప్తున్నారంటే కనుక రిసీవ్ ఎలియన్స్ అనమాట. అంటే 2 టైప్స్ ఆఫ్ ఎలియన్స్ అని చెప్పాను కదా, డామినెంట్ ఎలియన్స్ అంటే రిసీవ్ ఎలియన్స్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కనుక ఈ రెండింటికి బేస్ చేసిన మనకి ఏంటంటే మల్టిపుల్ ఎలియన్స్ లోకి వచ్చినప్పటికి ఏంటంటే మనం ఫ్రీక్వెన్సీ బేస్ చేస్తున్నాం కదండి. మల్టిపుల్ ఎలియన్స్ లోకి వచ్చినప్పటికి ఏంటంటే ఐఓ అంట. అంటే ఒక జీను అంతకంటే ఎక్కువ సమూహాలు కలిగి ఉండేట దాన్ని ఏమంటారంటే కనుక మల్టిపుల్ ఎలియన్స్ అంటారు అనమాట. బహుయుగమ వికల్పకాలు అంటే దీన్ని మనం ఆ సీక్వెన్స్ లో బేస్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే కనుక ఇది పాజిటివ్ జీరో టైప్ అనమాట. అంటే మనకి ఏని క్యాపిటల్ ఏని అంటే డామినెంట్ ఏని తర్వాత స్మాల్ ఏ రిసీవ్ ఎలియన్స్. ఈ 2ని మనం బేస్ చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఇక్కడ ఇది పాజిటివ్ జీరో టైప్స్. అది పాజిటివ్ వచ్చినప్పటికి ఏమైంది ఇక్కడ మన క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అనమాట. ఈ 3 అయినాయి. ఈ 3 అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఫ్రీక్వెన్సీస్ ఎలా రాస్తారంటే కనుక ఏ ఇక్కడ అంటే ఏమనుకున్నారంటే ఇక్కడ పి అనుకున్నారు అనమాట. ఇక్కడ స్మాల్ ఏ ఏమనుకున్నారంటే ఇక్కడ క్యూ అనుకున్నారు అనమాట. ఈ రెండింటికి ఫ్రీక్వెన్సీ కట్టారండి. ఓకేనా. పాపులేషన్ తీసుకున్నప్పుడు కనుక డామినెంట్ రిసీవ్ ఎలియన్స్ 2 టైప్స్ ఆఫ్ ఎలియన్స్ తీసుకున్నారు. అందులోకి వచ్చినప్పటికి ఏంటంటే క్యాపిటల్ డామినెన్స్ స్మాల్ తర్వాత ఏంటంటే రిసీవ్ ఎలియన్స్. ఈ రెండింటిని ఎలా రాసుకున్నారంటే కనుక ఇక్కడ గెయిన్ ఎలా తీసుకున్నారంటే కనుక పీగా తీసుకున్నారు. క్యూని ఎలా తీసుకున్నారంటే తర్వాత స్మాల్ గెయిన్ ఎలా తీసుకున్నారంటే కనుక క్యూగా తీసుకున్నారు అనమాట. అంటే ఇక్కడ పి ఇక్కడ క్యూ వచ్చినట్టు అంటే ఇక్కడ క్యాపిటల్ ఇక్కడ స్మాల్ ఏమంటే క్యాపిటల్ మనకి ఏమైంది అక్కడ పి అయింది, ఇక్కడ స్మాల్ ఏమైంది అక్కడ క్యూ అనమాట. ఈ రెండింటి అనమాట. ఇక్కడ ఏంటంటే కనుక ఫ్రీక్వెన్సీస్ ఏ విధంగా తీసుకున్నారంటే క్యాపిటల్ ఏ ఈజ్ పి అండ్ స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు క్యూ అవుతుందన్నమాట. ఇక్కడ ఏంటంటే కనుక ఇక్కడ ఈక్వేషన్ చూడండి. ఇక్కడ p స్క్వేర్ ప్లస్ 2pq ప్లస్ q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. అంటే ఈ ఈక్వేషన్ అంతా కలిపి మనకి ఏమవుతుంది బ్యాలెన్స్ ఈక్వేషన్ ఎంత రావాలంటారమ్మా 1 రావాలంటారు అనమాట. అంటే ఇక్కడ p ఏమవుతుందంటే ఈజ్ ఏ డామినెంట్ ఎలియన్ ఫ్రీక్వెన్సీ అనమాట. అంటే p అనేది చెప్పిన డామినెంట్ అని చెప్పిన క్యాపిటల్ మనకి ఏమైందంటే ఇక్కడ డామినెంట్ అని కాబట్టి ఇక్కడ p ఈజ్ డామినెంట్ ఎలియన్ ఫ్రీక్వెన్సీ. తర్వాత q ఈజ్ రిసీవ్ ఎలియన్ ఫ్రీక్వెన్సీ అనమాట. అంటే pq ఈ p ని మనం ఎలా రాసుకున్నాం అంటే క్యాపిటల్ ఏ గా రాసుకున్నాం, q ని ఎలా రాసుకున్నాం అంటే స్మాల్ ఏ గా రాసుకున్నాం అనమాట. ఓకేనండి, రెండింటిగా రాసుకున్నాం. అంటే ఇక్కడ p ని ఏ గా రాసుకున్నాం, ఇక్కడ క్యాపిటల్ ఏ గా q ని స్మాల్ ఏ గా రాసుకున్నాం. అంటే p ఈజ్ డామినెంట్ ఎలియన్స్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఇక్కడికి వచ్చినప్పటికి రిసీవ్ అనమాట. అంటే 2 టైప్స్ ఆఫ్ ఎలియన్స్, డామినెంట్ ఎలియన్స్ తర్వాత ఏంటంటే రిసీవ్ ఎలియన్స్ అనమాట. ఎలియన్స్ ఫ్రీక్వెన్సీ అంటే p ప్లస్ q ఈజ్ ఈక్వల్ ఎంత అయిందంటే ఇక్కడ మనకు 1 అనమాట. దేర్ఫోర్ p ప్లస్ q హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అయిందంటే 1 కింద రాస్తామన్నమాట. p ప్లస్ హోల్ స్క్వేర్ మనం ఎలా రాసుకుంటాం అంటే p స్క్వేర్ 2pq ప్లస్ q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. అంటే మనకి మ్యాథమెటికల్ గా ఎలా చూపిస్తే కనుక దీన్ని హోల్ స్క్వేర్ చేసినప్పుడు మనం ఎలా రాసుకుంటారంటే కనుక p స్క్వేర్ ప్లస్ 2pq ప్లస్ q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. మనం బైనామికల్ గా చూసుకుంటే కనుక
ఏమవుతుంది అంటే ఈక్వేషన్ వచ్చినప్పుడు p ప్లస్ p స్క్వేర్ ఈక్వల్ అవుతుంది. అంటే ఇది దీనికి ఎలా అవుతుంది అంటే కనుక ఈక్వల్ అవుతుంది. దీనిగా మనకి స్క్వేర్ కి తీసుకుంటే p స్క్వేర్ ప్లస్ 2pq ప్లస్ q స్క్వేర్ అవుతుందండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ చెప్పాం కదా, p ఈక్వల్ డామినెంట్ ఎలిమెంట్ ఫ్రీక్వెన్సీ, q ఈక్వల్ టు దిస్ ఎలిమెంట్ ఫ్రీక్వెన్సీ, p స్క్వేర్ ఈక్వల్ టు హోమోజైగస్ డామినెంట్ ఫ్రీక్వెన్సీ, p 2p ఈక్వల్ హెటెరోజైగస్ డామినెంట్ ఫ్రీక్వెన్సీ, నెక్స్ట్ q స్క్వేర్ ఈక్వల్ టు రిసీవ్స్ డామినెంట్ ఎలిమెంట్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. మనకి డామినెంట్ రిసీవ్స్ అని వచ్చినప్పటికీ ఏంటంటే మనకి ఎలా అవుతారంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒకసారి గుర్తించాలండి, మనకి మెండల్ చెప్పినటువంటి చేసినట్టు ప్రకారం ఏమవుతుందంటే కనుక మన క్యాపిటల్ కి స్మాల్ టీ ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే ఇక్కడ మామూలుగా తీసుకుంటే కనుక ఇక్కడ మనకి ఫినోటైప్ 1:3 వస్తుంది. అదే కాకుండా మనకి ఏమవుతుందంటే కనుక ఫినోటైప్ తీసుకుంటే కనుక 1:2:1 అవుతుంది. మన నార్మల్ తీసుకుంటే కనుక 4 అవుతుంది. 1:3 అవుతుంది. ఇక్కడ 1:2:1 అంటే 1:3 ప్లస్ 1 అంటే 4 అవుతుంది. అంటే టోటల్ దీని మనం ఏం తీసుకుంటాం అంటే ఈ రోజు వచ్చినప్పుడు ఏంటంటే జీనోటైప్ కి వచ్చేటప్పుడు ఫినోటైప్ అన్నమాట. ఈ టూ రేషన్స్ తీసుకుంటా, జీనోటైప్ రేషన్ ఫినోటైప్ రేషన్. ఈ ఇటువంటి రేషన్ తీసుకుంటే ఇక్కడ ఇక్కడ మెటీరియల్స్ ప్రకారం ఏంటంటే ప్లాంట్స్ అనేది మాత్రం తీసుకున్నారు. ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే కనుక ఇక్కడ హ్యూమన్లో తీసుకున్నమాట. అంటే హ్యూమన్ పాపులేషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఏ రేషన్ అంటే కనుక ఫినోటైపిక్ రేషన్ తీసుకోవాలండి. జీనోటైపిక్ అన్నమాట. అంటే హద్దు ఇన్కమ్ ఈక్వేషన్ అంతా దేని బేస్ అంటారంటే జీన్ బేస్ అంటారు, జీన్ మీద. అందుకే జీనోటైపిక్ బేస్గా తీసుకున్నారనమాట. ఇది మీకు షార్ట్ వచ్చి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సెకండ్ యూనిట్ లాస్ట్ టాపిక్ అనమాట. ఏంటంటే ఇండియన్ స్టేబుల్ పాపులేషన్ ఫర్ ఏ జీన్ అనమాట. ఫర్ ఏ జీన్ ఎలియల్స్, ఓకేనా? ఫర్ ఏ జీన్ విత్ ఎలియల్స్ అంటే జీన్ లో ఉండేటువంటి ఎలియల్స్ 2 టైప్ ఆఫ్ ఎలియల్స్, అంటే డామినెంట్ ఎలియల్స్ అండ్ రిసెసివ్ ఎలియల్స్ అనమాట. ఇక్కడ డామినెంట్ ఎలియల్స్ అండ్ రిసెసివ్ ఎలియల్స్ ఇక్కడ హోమోజైగస్ హెటెరోజైగస్. ఇక్కడ హోమో అంటే హెటెరో ఒకసారి చెప్పినాను. మన క్యాపిటల్ టీ ఉంటే కనుక ఏమవుతుందండి? హోమో అవుతుంది. క్యాపిటల్ టీ స్మాల్ టీ అంటే ఏమవుతుందండి? ఇక్కడ అంటే ఈక్వల్ అన్ఈక్వల్ అనమాట. అంటే హోమోజైగస్ డామినెన్సీ ఫ్రీక్వెన్సీ, హెటెరోజైగస్ డామినెన్సీ ఫ్రీక్వెన్సీస్ అనమాట. అంటే చూసుకుని ఏమవుతుందంటే కనుక రిసీవ్స్ జీనోటైపిక్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు ఏం తీసుకున్నారు? మన జీనోటైపిక్, తర్వాత డామినెన్సీ ఫ్రీక్వెన్సీ, నెక్స్ట్ ఏంటంటే కనుక హోమోజైగస్ అండ్ హెటెరోజైగస్, తర్వాత ఏంటంటే దిస్ జీనోటైపిక్ ఫ్రీక్వెన్సీ అనమాట. అంటే రిసీవ్స్ వచ్చినప్పుడు ఏ టైప్ ఆఫ్ తీసుకున్నారంటే జీనోటైపిక్ రిసీవ్స్ తీసుకున్నారనమాట. అంటే ఏం తీసుకున్నారు? క్యాపిటల్ టీ స్మాల్ టీ. అంటే మీకు హోమో అంటే హెటెరోకి ఎగ్జాంపుల్ చెప్తున్నమాట. అంటే డామినెంట్ ఎలిమెంట్స్ ఫ్రీక్వెన్సీస్ అనమాట. ఇక్కడ ఈజీ అంటే డామినేట్ చేస్తుంది. తర్వాత అంటే రిసీవ్ ఎలిమెంట్స్ వచ్చినప్పటికి ఏంటంటే రిసీవ్ ఎలిమెంట్ ఫ్రీక్వెన్సీకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక వచ్చినటువంటి బేసిక్స్ వచ్చినటువంటి వాల్యూస్ ఏం చేస్తుంటే రిసీవ్ చేసుకున్నట్టు తెలుసుకున్నాక ఏంటంటే హోమోజైగస్ డామినెంట్ ఫ్రీక్వెన్సీస్ అంటే హోమోజైగస్. తర్వాత ఏంటంటే హెటెరోజైగస్ అంటే వచ్చినటువంటి మాట, అంటే ఈక్వల్ అన్ఈక్వల్. తర్వాత ఏంటంటే కనుక రిసీవ్స్ మాట. ఈక్వల్ అన్ఈక్వల్ ఎలా చెప్పుకుంటారంటే కనుక మనకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక రెండు ఒకటి ఉన్నట్లయితే కనుక మనం ఏంటంటే హోమో ఒకటి వేరుగా ఉంటే కనుక ఏమంటారంటే హెటెరో అంటారన్నమాట. అన్ఈక్వల్ అంటారన్నమాట. అంటే హోమో అంటే హెటెరోజైగస్. వీటిని ఏం చేస్తారంటే కనుక హ్యూమన్ యొక్క పాపులేషన్ గ్రోత్ కడతారు అనమాట. హ్యూమన్ యొక్క పాపులేషన్ గ్రోత్ ఏం చేస్తారంటే ఫ్రీక్వెన్సీ ప్రకారం కడతారు. ఈయన ఏం చేస్తారంటే ఓన్లీ మెండల్స్ బేస్ చేసుకుని ఇక్కడ జీన్స్ అంటే హ్యూమన్ ఉండేటువంటి పాపులేషన్ తీసుకున్నారు. అంటే జీన్ బేస్ చేస్తున్నమాట. ఆ జీన్ బేస్ చేసినట్టు గ్రోత్ ఏ విధంగా జరుగుతుందని చెప్పేదాన్ని బట్టి ఆ గ్రీన్ బర్గ్ ఈక్వేషన్ ప్రతిపాదించారన్నమాట. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. ఆ గ్రీన్ బర్గ్ ఈక్వేషన్ ఏంటంటే కనుక జర్మన్ ఫిజిషియన్ 1908 అనమాట. ఈ ఏరియా బేస్ చేసుకున్నారంటే జీనోఫోల్ ఎలిమెంట్ ఫ్రీక్వెన్సీ అంటే జీనోటైపిక్ ఫ్రీక్వెన్సీ. ఎసెన్షియల్ కండిషన్ ఇది ఏం చేసుకున్నారంటే జీనోఫోల్ ఎలిమెంట్ ఫ్రీక్వెన్సీ, జీనోటైపిక్ ఫ్రీక్వెన్సీ. ఇది ఎసెన్షియల్ కండిషన్ ఆఫ్ ఆర్గన్ యూనివర్స్ ఏంటంటే కనుక ఇతను దీనికి ప్రతిపాదించలేదు. ఇవి ఉండవని చెప్పారనమాట. ఇది మ్యూటేషన్స్ ఉండదు. జీన్ పోల్, నెక్స్ట్ జెనెటిక్ డ్రిఫ్ట్ అండ్ జెనెటిక్ కాంబినేషన్ అండ్ న్యాచురల్ సెలక్షన్ అనమాట. ఇవన్నిటితో కాకుండా ఏం తీసుకున్నారంటే కనుక ఓన్లీ జీనోటైపిక్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నారన్నమాట. అంటే ఎలిటిక్ జీన్ పోల్ అండ్ ఎలిటిక్ జీనోటైపిక్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తున్నారంటే కనుక ఇన్ ఏ స్టేబుల్ ఆయన ఏం చెప్తారంటే కనుక ఇన్ ఏ స్టేబుల్ పాపులేషన్ ఫర్ ఏ జీన్ విత్ ఎలియల్స్ వేర్ అంటే కనుక జీన్ పాపులేషన్ ఏంటంటే టూ టైప్ ఆఫ్ ఎలియల్స్, వేర్ ఏ డామినెంట్ ఎలియల్స్ అండ్ ఏ రిసీవ్ ఎలియల్స్. క్యాపిటల్ ఏ స్మాల్, క్యాపిటల్ ఏ ఆర్ డామినెంట్ ఎలియల్స్, స్మాల్ ఏ ఆర్ రిసీవ్ ఎలియల్స్. త్రీ ఎలియల్స్ ఆర్ త్రీ పాజిటివ్స్ జీనోటైపిక్ ఎలియల్స్ అనమాట. అంటే క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అండ్ స్మాల్ ఏ.
ఫ్రీక్వెన్సీ బేస్ చేసుకుంటే కనుక ఫ్రీక్వెన్సీ చూసుకుంటే మనకి క్యాపిటల్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది కనుక పీ అవుతుంది, స్మాల్ ఏ ఈక్వల్ ఎంత అవుతుంది క్యూ అవుతుంది అనమాట. అంటే మనం బేసికల్గా ఎలా చెప్తారంటే కనుక మ్యాథమెటికల్గా యూజ్ చేసుకుంటే కనుక పీ స్క్వేర్ ప్లస్ 2pq ప్లస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 1 అనమాట. దాన్ని బైనామికల్గా రాసుకున్నాం కాబట్టి ఇక్కడ పీ అంటే ఏమంటే డామినెంట్ ఎలిమెంట్ ఫ్రీక్వెన్సీ, క్యూ ఈక్వల్ డిస్టెన్స్ ఎలిమెంట్ ఫ్రీక్వెన్సీ అనమాట. అంటే పీ ప్లస్ క్యూ ఈక్వల్ ఎంత అవుతుంది, 1 అవుతుంది అనమాట. therefore p plus q square is equal to 1. మనం p square plus 2pq plus q square is equal to 1 అనేది ఎలా రాసామంటే కనుక బైనామికల్ గా రాస్తే కనుక బైనామికల్ ఈక్వేషన్ p plus q square is equal to 1 అవుతుంది. అంటే p plus q square is equal to 1 అవుతుంది. p is equal to డామినెంట్ ఎలిమెంట్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. అంటే q రిసీవ్స్ ఎలిమెంట్స్ తర్వాత హోమోజైగస్ అండ్ హెటెరోజైగస్ చేస్తే రిసీవ్స్ అన్నమాట. ఈ మళ్ళీ ఇట్లా అంటే ఒక్కోదానికి ఏ విధంగా వర్తిస్తుందని చెప్పాను. ఈ 2 డేతో ఎంటర్టైన్ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ. ఇదే మీకు అసైన్మెంట్ కంటే రాయనమాట. ఎంత రాసామంటే కనుక what is Hardy's inverse equations? This assignment question is right. Okay, thank you.